హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇందుకోసం నేను 1 కిలో చికెన్‌ని తీసుకున్నాను. ఈ చికెన్‌ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్‌ని ఒక ఒక బాండ్లీలోకి తీసుకొని ఈ చికెన్ మొత్తాన్ని అందులో వేసుకోవాలండి. తరువాత ఈ చికెన్‌లోకి కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. తరువాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి మీ టేస్ట్‌కి సరిపడా. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. 1 కిలో చికెన్‌కి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఈ చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలండి. తరువాత స్టవ్ వెలిగించుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఇందులోకి సెపరేట్‌గా వాటర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే సిమ్‌లో పెట్టుకుంటే ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోని ఈ ఇవంతా ఉడికిపోతుంది. అందుకోసమే నేను అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు. నేను ఫస్ట్‌లో ఆయిల్ యాడ్ చేయలేదండి. లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఆయిల్ యాడ్ చేస్తే చికెన్ ముక్క కొంచెం గట్టిగా అవుతుంది. అంత టేస్టీగా ఉండదు. ఇలా సగం ఉడికిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటే ముక్క అనేది జ్యూసీగా వస్తుంది. అందుకోసం నేను మిడిల్‌లో యాడ్ చేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక 2 స్పూన్స్ వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మళ్ళీ కాసేపు ఉడికిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అందుకనేసి నేను వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోండి. కాసేపు ఉడికించుకోవడం అంటే కొంచెం మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ అంతే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా నేను సిమ్‌లో ఉంచుకొనే చేసుకున్నానండి. హైలో పెట్టుకుంటే ముక్క సరిగ్గా ఉడకదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే అండి. యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.